ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్తో వైరల్ చికెన్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వైరల్ చికెన్ శాండ్విచ్ చాలా టేస్టీగా ఉందండి. బయట క్రంచీగా, లోపల చికెన్ జ్యూసీతో చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక ఇడ్లీ స్టీమర్ తీసుకోండి. ఇడ్లీ స్టీమర్లో క్యాప్సికమ్, గార్లిక్, క్యాసివ్, రెడ్ చిల్లీ, చికెన్ ఇంకా ఎగ్ కూడా 10 మినిట్స్ వరకు అన్ని కుక్ అయ్యే వరకు స్టీమ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి స్టీమ్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి క్యాసివ్, స్టీమ్ చేసుకున్న క్యాసివ్, క్యాప్సికమ్, స్టీమ్ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. గార్లిక్, రెడ్ చిల్లీ, ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి క్యారెట్, బాయిల్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతే అండి, చాలా సింపుల్. ఇదంతా మిక్స్ చేసుకొని అంత బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో బటర్ యాడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా టోస్ట్ చేసుకున్నాక ఇలా టోస్ట్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. ఈ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్లో మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోండి. రెండు స్లైసెస్లో కూడా అంతా పెట్టుకుని బాగా స్ప్రెడ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్